ఈ వీడియోలో కాకతీయులకు సంబంధించినటువంటి మరొక 20 ఇంపార్టెంట్ క్వశ్చన్స్‌ని పార్ట్ 4 రూపంలో మీ ముందుకు తెచ్చాము. ఇంతకుముందు పార్ట్ 3 వరకు ఉన్నటువంటి వీడియోస్ కూడా ప్లేలిస్ట్‌లో ఉన్నాయి. అలాగే డిస్క్రిప్షన్‌లో లింక్ ప్రొవైడ్ చేశాము. చూడని వారెవరైనా ఉన్నట్టయితే దయచేసి చూడండి. అలాగే వీడియోను మొదటి నుండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అట్లాగే మా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. కాకతీయుల కాలంలో మేడారం ప్రాంతాన్ని పరిపాలించిన వారు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ పగిడిద్దరాజు. ఎక్స్‌ప్లనేషన్. కాకతీయుల కాలంలో మేడారం ప్రాంతాన్ని పరిపాలించింది ఎవరు అంటే కోయ తెగకు చెందినటువంటి కాకతీయుల సామంతుడు పగిడిద్దరాజు. అతని భార్య పేరు సమ్మక్క. అతనికి ఇద్దరు కుమార్తెలు. ఒకరు సారలమ్మ, ఇంకొకరు నాగులమ్మ. అలాగే కుమారుడు జంపన్న. ఈ సారలమ్మ భర్త పేరు గోవిందరాజు. అంటే పగిడిద్దరాజుకు అల్లుడు. పగిడిద్దరాజుతో యుద్ధం చేసినటువంటి కాకతీయ రాజు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి రెండవ ప్రతాపరుద్రుడు. ఎక్స్‌ప్లనేషన్. మేడారం పరగనాలో వరుసగా 4 సంవత్సరాలు కరువు ఏర్పడడం వల్ల పగిడిద్దరాజు కాకతీయ రాజులకు పన్నులనేటివి చెల్లించలేకపోయాడు. దీనివల్ల రెండవ ప్రతాపరుద్రుడు దీన్ని ఒక తిరుగుబాటుగా భావించి మేడారంపైకి తన సైన్యాన్ని పంపించి పగిడిద్దరాజుతో యుద్ధం చేస్తాడు. ఈ సంఘటననే సమ్మక్క సారలమ్మ గిరిజన తిరుగుబాటుకు నాంది పలికింది. సంపెంగ వాగులో దూకి ప్రాణత్యాగం చేసిన గిరిజన యోధుడు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి జంపన్న. ఎక్స్‌ప్లనేషన్. జంపన్న కాకతీయుల సేనలతో జరిగినటువంటి యుద్ధంలో తీవ్రంగా గాయపడతాడు. తన కుటుంబ సభ్యుల మరణ వార్త విని శత్రువుల చేతిలో చనిపోవడం ఇష్టం లేక సంపెంగ వాగులో దూకి ప్రాణత్యాగం చేస్తాడు. అప్పటి నుండే ఈ వాగును జంపన్న వాగుగా పిలుస్తారు. ఈ వాగు గిరిజనుల ధైర్యానికి, త్యాగానికి ఒక గుర్తుగా నిలిచింది. మేడారం జాతరలో భక్తులు ముందుగా ఈ జంపన్న వాగులోనే స్నానం చేసి ఆత్మవిశ్వాసాన్ని పొందుతారు. మేడారం జాతరకు సంబంధించి క్రింది వాటిలో సరికానిది ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి. ఇది ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. అంటే క్వెషన్‌లో మనకు సరికానిది అన్నాడు కాబట్టే మనం ఇక్కడ రాంగ్ ఆప్షన్ అనేది చూజ్ చేసుకున్నాము. ఎక్స్‌ప్లనేషన్. మేడారం జాతర తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారం గ్రామంలో ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించబడుతుంది. ఇది కోయ తెగ గిరిజనుల త్యాగాన్ని, ధైర్యాన్ని గుర్తించేటటువంటి జాతర.
కుంభమేళా తర్వాత ఆసియాలో రెండవ అతిపెద్ద జాతరగా గుర్తింపు పొందింది. జంపన్న వాగు, అలాగే బంగారం దీన్నే బెల్లం నైవేద్యం అంటాం. అలాగే వనప్రవేశం వంటి ప్రత్యేక ఆచారాలు మనకు ఈ జాతరలో కనిపిస్తాయి. రెండవ ప్రతాపరుద్రుడి జన్మకు సంబంధించి క్రింది వాటిలో సరైన దానిని గుర్తించండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి. ఇతడు రుద్రమదేవి మనువడు. ఎక్స్‌ప్లనేషన్: రెండవ ప్రతాపరుద్రుడు రుద్రమదేవి మనువడు మరియు కాకతీయ వంశానికి చెందినటువంటి చివరి రాజు. రుద్రమదేవికి మగ సంతానం లేకపోవడంతో తన పెద్ద కుమార్తె అయినటువంటి ముమ్ముడమ్మకు జన్మించిన ప్రతాపరుద్రుడిని దత్తత తీసుకొని వారసునిగా ప్రకటించారు. ఈ ప్రతాపరుద్రుడి పాలనా కాలంలోనే కాకతీయ సామ్రాజ్యం ఢిల్లీ సుల్తానుల దాడులతో తీవ్రంగా ప్రభావితమైంది. ఓరుగల్లు కోటకు సంబంధించి బయటి కోటను నిర్మించింది ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ. రెండవ ప్రోలరాజు. ఎక్స్‌ప్లనేషన్: ఓరుగల్లు చుట్టూ 3 ప్రధానమైన కోటలున్నాయి. అవి ఒకటి బయటి కోట. దీనిని ఎవరు నిర్మించారంటే రెండవ ప్రోలరాజు. అలాగే రెండవ కోట ఏంటంటే మట్టి కోట. దీనిని రుద్రదేవుడు నిర్మించారు. అలాగే మూడవది రాతి కోట. దీనిని గణపతి దేవుడు నిర్మించడం జరిగింది. రాతి కోటకు సంబంధించి క్రింది వాటిలో సరైన దానిని ఎన్నుకోండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి. పైవన్నీ సరైనవే. ఎక్స్‌ప్లనేషన్: రాతికోట అనేది కాకతీయుల రాజధాని అయిన ఓరుగల్లులో నిర్మించబడినటువంటి ప్రధానమైన కోట. ఈ కోటకు 4 దిక్కుల 4 ద్వారాలు, అలాగే ప్రతి ద్వారం నుంచి కూడా కోట మధ్య భాగానికి వెళ్ళేలా దారి నిర్మాణం అనేది ఉంటుంది. కోట నిర్మాణ వ్యూహానికి ఇవి చాలా కీలకమైనవి. కోట మధ్య భాగంలో రాజప్రాసాదాలు, అలాగే రాజాంతఃపురాలు మొదలైనవి ఉంటాయి. ఓరుగల్లులోని రాతి కోట యొక్క వెడల్పు ఎంత? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి. ఉత్తరం నుండి దక్షిణానికి 1 కిలోమీటర్. ఎక్స్‌ప్లనేషన్: రాతి కోట తూర్పు పడమర దిశలో పొడవుగా విస్తరించి ఉంది. కానీ వెడల్పు అంటే ఉత్తరం నుండి దక్షిణ దిశలో ఈ వెడల్పు అనేది కేవలం 1 కిలోమీటర్ మాత్రమే ఉంది. ఇది పురాతన శిల్పకళా నైపుణ్యంతో నిర్మించినటువంటి కట్టడంగా చరిత్రలో మంచి గుర్తింపు పొందింది. అయితే ఈ బయటి కోట వెడల్పు మాత్రం తూర్పు నుండి పడమరకు 9 కిలోమీటర్లు ఉంటుంది. స్వయంభూ దేవాలయం ఓరుగల్లులోని ఏ కోటలో కలదు?
కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, రాతికోట. ఎక్స్‌ప్లనేషన్: రాతికోట కాకతీయుల కాలంలో ఓరుగల్లులో రాయితో నిర్మించబడినటువంటి ఒక ప్రధాన కోట. అందులోనే స్వయంభూ దేవాలయం అనేది నిర్మించబడి ఉంది. ఇది ఓరుగల్లులోని ప్రముఖ శైవ దేవాలయంగా కూడా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయానికి 4 వైపులా 4 శిల్పకళా తోరణ ప్రవేశ ద్వారాలు కూడా ఉన్నాయి. కాకతీయుల పన్నులకు సంబంధించి క్రింది వాటిలో తప్పుగా జతపరచబడినది ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, ఘనాచారి. అంటే మోటబావిపై పన్ను. అంటే మనకి క్వెషన్‌లో తప్పుగా జతపరచబడింది ఏంటనేది అడిగాడు కాబట్టి ఇది మనకిక్కడ తప్పుగా ఉంది. కాబట్టి ఇది మనకిక్కడ కరెక్ట్ ఆన్సర్. ఎక్స్‌ప్లనేషన్: కాకతీయుల కాలంలో మనకు ఘనాచారి పన్ను అంటే అర్థమేంటంటే వేశ్యల నుండి, అలాగే భిక్షగాళ్ళ నుండి వసూలు చేసేటటువంటి పన్ను. అలాగే మోటబావిపై విధించేటటువంటి పన్నును గాండి సుంకం అని పిలిచేవారు. కాకతీయుల నాయంకర విధానానికి సంబంధించి క్రింది వాక్యాలలో తప్పుగా ఉన్నదానిని గుర్తించండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, తిరుగుబాట్లను అణచివేయడంలో నాయంకర్లు పాల్గొనేవారు కాదు. సో ఇది మనకు తప్పుగా ఉంది కాబట్టి ఇదే మనకు కరెక్ట్ ఆన్సర్. ఎక్స్‌ప్లనేషన్: నాయంకర్లు కాకతీయుల పరిపాలనా వ్యవస్థలో అత్యంత కీలక పాత్ర పోషించేవారు. వారికి సైనిక బలగాల నిర్వహణతో పాటుగా తిరుగుబాట్లను అణచడం వంటి బాధ్యతలు కూడా ఉండేవి. కాబట్టి రాజుకు వ్యతిరేకంగా జరిగేటటువంటి తిరుగుబాట్లను అణిచివేయడంలో నాయంకర్లు పాల్గొనేవారు. కాకతీయుల పరిపాలనలో రాజ్యాన్ని ఏ ఏ భాగాలుగా విభజించారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, నాడులు, స్థలాలు, గ్రామాలు. ఎక్స్‌ప్లనేషన్: కాకతీయులు తమ పరిపాలనలో రాజ్యాన్ని ప్రధానంగా 3 భాగాలుగా విభజించారు. అది వరుసగా నాడులు, స్థలాలు, గ్రామాలు అనేటటువంటి శ్రేణిలో విభజించారు. ఇది ఒక స్పష్టమైన పరిపాలనా నిర్మాణం. ఇక్కడ నాడు అంటే ఒక పెద్ద పరిపాలనా ప్రాంతం. స్థలాలు అంటే మధ్యస్థాయి పరిపాలనా ప్రాంతాలు. అలాగే గ్రామాలు అంటే ప్రాథమిక పరిపాలనా కేంద్రాలు. క్రింది వాటిలో తప్పుగా జతపరచబడినది ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, లెంకలు అంటే న్యాయాధికారులు. సో ఈ ఆప్షన్ మనకు తప్పుగా ఉంది కాబట్టి ఇదే మనకిక్కడ కరెక్ట్ ఆన్సర్. ఎక్స్‌ప్లనేషన్: కాకతీయుల పరిపాలనలో లెంకలు అంటే రాజును ఎల్లవేళలా తమ ప్రాణాలను సైతం అర్పించి కాపాడేటటువంటి అంగరక్షకులు అని అర్థం. వీరు న్యాయాధికారులు కాదు. కాకతీయుల పరిపాలనలో ఎన్ని గ్రామాలను కలిపి ఒక స్థలంగా వ్యవహరించేవారు?
కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి 20 గ్రామాలు. ఎక్స్‌ప్లనేషన్ కాకతీయుల పరిపాలనా వ్యవస్థను 3 స్థాయిలుగా విభజించేవారు. అవి నాడు, స్థలం, గ్రామం. అయితే ఒక స్థలం అనేది సుమారుగా 20 గ్రామాలను కలిపితే ఏర్పడేది. ఇది మధ్యస్థాయి పరిపాలనా విభాగంగా ఉండేది. నాడు అనేది పెద్ద పరిమాణంలోని పరిపాలనా యూనిట్. అలాగే గ్రామం అనేది ప్రాథమికమైనటువంటిది. కాబట్టి ఈ 20 గ్రామాల కలయికనే మనం ఒక స్థలంగా పిలిచేవారు. రెండవ ప్రతాపరుద్రుడి సైన్యానికి సంబంధించి క్రింది వాటిలో సరైనది ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి. పైవన్నీ సరైనవే. ఎక్స్‌ప్లనేషన్ చారిత్రక ఆధారాల ప్రకారంగా రెండవ ప్రతాపరుద్రునికి ఉన్నటువంటి సైన్యంలో 9,00,000 పదాతి దళం, 20,000 గుర్రాలు మరియు 100 ఏనుగులు ఉండేవని తెలుస్తుంది. ఇతని సైన్యం దక్షిణ భారతదేశంలో ఎంతో శక్తివంతంగా ప్రసిద్ధి చెందింది. రెండవ ప్రతాపరుద్రుడు ఢిల్లీ సుల్తానుల దాడులను ఎదుర్కొన్నటువంటి సమయంలో ఈ సైన్యం అత్యంత కీలకంగా నిలిచింది. కాకతీయుల పరిపాలనలో నాడులు అనే పదం ఏ సముదాయాన్ని సూచించేది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ. కొన్ని స్థలాల సముదాయం. ఎక్స్‌ప్లనేషన్ కాకతీయుల పరిపాలన 3 స్థాయిలుగా ఉండేదని చెప్పుకున్నాం. అయితే కొన్ని గ్రామాలు కలిపి ఒక స్థలం, కొన్ని స్థలాలు కలిపి ఒక నాడుగా ఏర్పడేది. అయితే ప్రతి స్థలంలో కూడా సుమారుగా 20 గ్రామాలనేటివి ఉండేవి. అందువల్ల నాడు అనేది కొన్ని స్థలాల సముదాయం. కాకతీయుల సైనిక పరిపాలనను వివరించేటటువంటి గ్రంథం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి. నీతి సారం. ఎక్స్‌ప్లనేషన్ కాకతీయుల సైనిక పరిపాలనా విధానాన్ని వివరించినటువంటి ప్రముఖ గ్రంథం నీతి సారం. ఇది నాయంకర వ్యవస్థ, సైనిక నియమాలు, విధులు, అధికారాల గురించి వివరంగా తెలియజేస్తుంది. అయితే మిగతా గ్రంథాలు ధార్మిక, తత్వశాస్త్ర సంబంధమైనవి. కానీ కాకతీయుల పరిపాలనతో సంబంధం లేదు. నవలక్ష ధనుర్ధారాధీశులు అనే బిరుదు ఎవరు పొందారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి. కాకతీయ చక్రవర్తులు. ఎక్స్‌ప్లనేషన్ కాకతీయ చక్రవర్తులు ముఖ్యంగా రుద్రమదేవి, అలాగే రెండవ ప్రతాపరుద్రుడు భారీ సైనిక బలగంతో రాజ్యాన్ని పరిపాలించారు. వారు నవలక్ష ధనుర్ధారాధీశులు అంటే 9,00,000 బాణసనుల యజమానులు అనేటటువంటి బిరుదుతో ప్రసిద్ధులయ్యారు. ఇది వారి సైనిక శక్తి ప్రతాపాన్ని సూచించేటటువంటి ప్రాముఖ్యమైన బిరుదు. ఇతర వంశాలకు ఈ బిరుదుతో సంబంధం లేదు. కాకతీయుల కాలంలో రాజు యొక్క స్వంత భూములను
ఏమని పిలిచేవారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ రాచపొలం లేదా రాచదొడ్డి. ఎక్స్‌ప్లనేషన్ కాకతీయుల కాలంలో రాజుకు ప్రత్యేకంగా ఉండేటటువంటి భూములను రాచపొలం లేదా రాచదొడ్డి అని పిలిచేవారు. ఇవి రాజు స్వంతంగా నిర్వహించేటటువంటి భూములు. నాయంకర్ల ఆధీనంలో గల భూములను వెలిపొలం అని పిలిచేవారు. అలాగే కేసరి పాటిగడ అనేది కాకతీయుల కాలంలో భూమిని కొలిచేటటువంటి ఒక సాధనం మాత్రమే. మేళ్ళ చెరువు శాసనంలో రాజులకు గల స్వంత భూములైన రాచపొలం లేదా రాచదొడ్డి వంటి వాటి గురించి పేర్కొనడం జరిగింది. కాకతీయుల కాలంలో అరిగాపులు అనే పదం ఎవరిని సూచించేది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి భూమి శిస్తు చెల్లించేటటువంటి రైతులు. ఎక్స్‌ప్లనేషన్ కాకతీయుల కాలంలో భూమి శిస్తును అరి అని అనేవారు. అలాగే దాన్ని చెల్లించేటటువంటి రైతులను అరిగాపులు అని పిలిచేవారు.